నియోజకవర్గ పరిధిలోని భర్నా సీతంపేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఉషారాణిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. యువతిని చంపిన దుండగులు కాళ్లు చేతులు విరిచి చెరువులో పడేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గిరిజన నాయకులు గిరిజన జేఏసీ సభ్యులు పాలకొండ ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరొక వైపు హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కళావతి ఉషారాణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గిరిజన యువతికి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతంపేట గ్రామానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళను అత్యంత కిరాతకంగా కాలు చేతులు కట్టి సభ్య సమాజం తలదించుకునేలా హత్య చేసినటువంటి నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలి. మరి ఇటువంటి సంఘటనలు పాల్కొండ ప్రాంతంలో పునరావృతం అవ్వకుండా మరి ఆ ఒక చైతన్యమైనటువంటి సమావేశాలు నిర్వహించాలి. కానీ తక్షణమే ఈ బాలిక మృతి ఎంత క్రూరంగా ఉందంటే నిన్న వీడియోస్లో అలాగే పేపర్లో చూసాము. కానీ మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి మైండ్తో ఆ బాలికను ఆ అమ్మాయిని చంపేశారు. మరి ఇదంతా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే నా గిరిజన సోదరులు అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. జరిగినటువంటి సంఘటన అంతా కూడా చెప్పారు. భర్నా సీతంపేట గ్రామానికి